విజయవాడలో ఉన్నాం, లెనిన్ సెంటర్లో ఉన్నాం. అయితే ప్రస్తుతం పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం సూపర్ 6ని నిజంగా అమలు చేసిందా లేదా, ఎంతవరకు అమలు చేసింది, వారికి ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఎంతవరకు న్యాయం జరుగుతుంది, దీని గురించి తెలుసుకోవడానికి మనం ఇప్పుడు లెనిన్ సెంటర్లోని ప్రజలకి నేరుగా వెళ్ళి సంప్రదిద్దాం. తల్లి, మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారమ్మా? ఇప్పుడే వచ్చాను, జస్ట్ ఒక 5 minutes. ఇక్కడ ఎక్కుతావా బస్సు? మరి ఎంతసేపు వెయిట్ చేస్తావు నువ్వు ఇక్కడ? వస్తాం అంటే ఏదైనా ట్రాఫిక్, ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది. డైలీ బస్సెస్ వల్ల చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆపట్లేదు, ఫుల్ అయిపోతున్నాయి. రావటమే ఎంగానే ఉన్నావుగా, రన్నింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా త్వరగా వెళ్తున్నాము 1 hour లో. ఇంకా అట్లా అంటే వాళ్ళు అయితే కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం కష్టమే అవుతుంది. వాళ్ళైతే కష్టమే అవుతుంది ఖచ్చితంగా. అమ్మా, మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ½ an hour నుంచి వెయిట్ చేస్తాను. బస్ అసలు వచ్చిందా? 48 వచ్చింది, 16 RR వచ్చింది. మేడం, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒక చిన్న మాట చెప్తాను నేను. మీరు మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మీరు బస్ స్టాప్లో వెయిట్ చేసి మా బాధలు ఏంటో మీరు చూడండి. అప్పుడు మేము పడే బాధ ఏంటో మీకు కూడా తెలుస్తుంది. సారీ, రియల్లీ సారీ, అది రియల్లీ సారీ. సో చూస్తున్నాం కదా, ఇక్కడ ఇంకో బస్సు వచ్చింది. ఏదో మేము బంపర్ ఆఫర్ అన్నట్లుగా ఆపారు. ఇది మరి ఎంతమందికి ఎక్కే అవకాశం ఉంటుందో చూద్దాం. ఇక్కడే ఇందాక బస్సు అయితే మరి ఎక్కితే ఇంటికి, దిగితే పడితే మాత్రం స్వర్గానికి అన్నట్లుగా ఉంది ఇందాక బస్సు. మరి ఇప్పుడు బస్సు ఎంతమందికి సహకరిస్తుందో చూద్దాం. భయపడి పాపం బస్సు ఎక్కడానికి కూడా ముందుకెళ్ళట్లే ఇక్కడ ఆడవాళ్ళు. ఆ బస్సు చూసుకుంటే పాపం ఆడపిల్లలు మరి అందరూ ఎక్కే వరకు ఉంటారా, ముందు ట్రాఫిక్ కదిలే వరకు ఉంటుందా బస్సు అనేది చూడాలి. ట్రాఫిక్ కోసం ఆపారు పాపం, అది ఆడపిల్లలు ఎక్కుతున్నారని కాదు. చూసారు కదా మెట్ల వరకు. అంటే ఎన్ని బస్సులు ఉన్నా ఏదో ఒకటి దైతాలు చాపడం వల్ల 2-3 బస్సుల లోడ్ అంతా ఒక బస్సులోనే ఎక్కేసి పాపం మెట్ల మీద నుంచి వెళ్తున్న దుస్థితికి వచ్చింది చివరికి. ఇదివరకు ఎప్పుడూ లేని దుస్థితి వచ్చింది బస్సులకి. నిజంగా సూపర్ 6లో ఈ బస్సులు అనేవి సూపర్ ఫెయిల్ అనే చెప్పొచ్చు. అమ్మ పాప, మీరు నుంచోలేక వచ్చి కూర్చున్నారా? అంతే, నేను ఇంత ముందే వచ్చాను. అయినా ఇంటికి వెళ్ళేసరికి 8 అయ్యిద్ది. 8 పొద్దున్న 8 ఇంటికి వచ్చిన వాళ్ళు నైట్ 8 అంటే చూడండి మరి. పనిష్మెంట్ లా ఉంది. ఇక్కడ స్టాప్ దగ్గర ఆపకుండా చివరికి ఆపుతాడు, ఆ చివరికి కూడా పరిగెట్టి వెళ్తా, అయినా పోనిస్తాడు బస్సు. ఇదేదో గేమ్ అన్నమాట. 48 అండి మేము వెళ్ళేది. అదే ఇంటికి పడితేనేమో స్వర్గానికి. వాళ్ళకేముంది, వాళ్ళు బాగానే ఉంటారుగా. మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను మేడం. అసలు రోజు ఎంతసేపు అట్లే బస్సు మిస్ అవ్వడం జరుగుతూ ఉందా? అంటే వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోవడం? లేదు మేడం, నేను ఆటోకి వెళ్ళిపోతాను. నేను బస్ కోసం వెయిట్ చేయను అసలు. ఇది చూస్తే అదే బెటర్ మేడం. అసలు చూసారా, అంటే ఫ్రీ బస్ ఎక్కడ యూజ్ అవుతుంది? పాపం పడలేని వాళ్ళు ఆటోనే ఎక్కెళ్ళిపోతున్నారు. ఇవిడ బస్ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు బస్ చూద్దాం సినారియో. అసలు పాపం అది ఎంత ఆల్రెడీ స్టెప్స్ వరకు ఉన్నారు. అదిగో ఆ టైర్ కింద, ఆ టైర్ పక్క నుంచి వీళ్ళు గాబరాగా వెళ్తున్నారు. ఆపరా అని ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అది రన్నింగ్ లో ఉంది. వీళ్ళు పాపం నిరాశతో మళ్ళా వెనక్కి వచ్చారు. ఇది నిజంగా ఆడవాళ్ళకి ఇదేమి బంపర్ ఆఫర్ కాదండి, నిజంగా చాలా నిరాశకి గురి చేసేలాగా ఉంది. సూపర్ 6లో ఫ్రీ బస్ అనేది సూపర్ ఫెయిల్. ఎందుకంటే రన్నింగ్ లో బస్ ఆపుతున్నాడు, ఆపకుండా ఏదో ఆట ఆడుకున్నట్లుగా ఆపుతాడు. వీళ్ళు ఎక్కేలోపు మళ్ళీ వెళ్ళిపోతాడు. చిన్నపిల్లలు పరిగెత్తి ఎక్కుతారు. పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి? టైర్ల కింద పడి మరణించిన కేసులు కూడా కొన్ని చూస్తున్నాము. అయితే ఇప్పుడు కొన్ని అసలు ఆపకుండా వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఆడవాళ్ళు ఈ తలనొప్పి భరించలేక ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నారు. దీనికోసమే వెయిట్ చేసే వాళ్ళు 6ంటికి వస్తే 8:30కి ఇంటికి వెళ్తున్నారంట. అంటే బస్సు ఆపినా సరే ఎక్కితే ఇంటికి, పడితే స్వర్గానికి. ఈ రెండు దారులే కనపడుతున్నాయి. అంతకు మించి వీళ్ళకి ఉపయోగపడింది ఏమీ లేదంటున్నారు. ఆ సూపర్ బస్, ఫ్రీ బస్ ఏదో ఫ్రీ వైద్యం కానీ లేదా ఫ్రీగా సరుకుల్లో తగ్గిస్తే ఏమన్నా ఆడవాళ్ళకి ఉపయోగపడేదేమో పాపం. ఈ ఫ్రీ బస్ అని పెట్టి వాళ్ళకి పనిష్మెంట్. 6ంటికి వెళ్ళే వాళ్ళు కూడా 8ంటికి వెళ్తున్నారు. ఇంట్లో వాళ్ళు ఫ్రీ బస్సేగా అని అడుగుతారు. ఆటో ఎక్కడానికి వీళ్ళని ఆడవాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో ఇది నిజంగా పనిష్మెంట్ అనే చెప్పాలి. అమ్మ, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? మేము వచ్చి అరగంట అయింది. బస్సు అసలు వచ్చిందా మీ ఇంటికి? బస్సు రాలా. మీ ఇంటి వైపు వెళ్ళే బస్సు ఏం రాలేదా? రాలా. ఒకటి వచ్చి వెళ్ళిపోయింది. ఆపకుండా వెళ్ళిపోయారు. మరి మీరు పరిగెత్తి ఎక్కడానికి కూడా లేదా? నేను ఎక్కడ పరిగెత్తానమ్మా, అక్కడ పడిపోతే లేనిపోయింది. నన్ను మోసుకెళ్ళాలి వచ్చిన పిల్లలు. ఎందుకులే, ఆపితేనే ఎక్కండి, లేట్ అయినా సరే. లేకపోతే ఈ ఆటో కన్నా వెళ్తా కానీ ఈ చెప్పులు ఎక్కడ పడతా, ఎక్కడ పరిగెత్తున్నా. అంతే జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి.
వెళ్ళాము ఇక ఈ పరిగెత్తి ఎక్కాలని ఎక్కడ నాకు మధ్యన దాడి వస్తుంది ఎక్కడ వద్దొద్దు సేఫ్టీ ఎక్కండి. అది పరిస్థితి. రూపాయల కోసం చూసుకుంటే ప్రాణం మీదకి వస్తుంది. సో ఏదో తాయిలం చూపించినట్లు ఫ్రీ బస్ కంటే 15,000 వేస్తాం అన్నారు ఆడపిల్లలకి. అదేస్తే బెటర్. అది బెటర్. అవునవును. అదేదో ఆటో ఎక్కి రావచ్చు, బస్ అయినా ఆటో అయినా ఎక్కి రావచ్చు. ఎలక్షన్స్ అప్పుడు ఏదో తాయిలం చూపించినట్లు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అని పెట్టారు. ఈ ఫ్రీ బస్ లో ఈ నాటకాలు ఇవన్నీ జరుగుతున్నాయి. పాపం వాళ్ళకి అల్టిమేట్ గా వాళ్ళు ఏమి ఇక్కడ సంతృప్తిగా లేరు. సూపర్ 6 లో ఫ్రీ బస్ నిజంగా సూపర్ ఫెయిల్ అయింది.